డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుండబద్దల కంటే అతి పెద్ద అతి గొప్ప బెచ్చగాడు ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి కాదా? అసలు ఈ మాటలు నేను ఎందుకు అనవలసి వస్తోంది, దానికి కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. దీనికి కావలసిన సహేతుకమైన కారణాలు కూడా నేను అతి గొప్ప బెచ్చగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పటానికి కావలసిన సహేతుకమైన కారణాలు కూడా నేను మీకు వివరిస్తాను. దానికంటే ముందుగా అసలు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అనంటే, కుండబద్దలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటుంది, మీ సహాయ సహకారాలు కోరుకుంటుంది అని నేను మొన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి మన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. నాకు వాళ్ళందరూ చాలా వరకు సహాయం చేస్తూనే ఉన్నారు, ఇంకా చేసేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఇంతలోనే దాని మీద ట్రోలింగ్ కూడా మొదలుపెట్టేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా ఫాలోవర్స్ కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా ఏం పని చేసినా దాని మీద విరుచుకు పడిపోతారు. అందుకు ఎవ్వరు అతీతులేం కాదు. ఈవెన్ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలతో సహా అతీతులేం కాదు. మొన్ననే ఒక ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నాడనేది కొంత వినికిడి వినిపిస్తోంది. అసలు నా మీద ఏం ట్రోలింగ్ చేశారు? సరే, నేను పెద్దగా పట్టించుకోకపోయినా కూడా మీ అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కుండబద్దల్లో నేను ఆ వీడియో పెట్టినగానే దానికి వచ్చిన కామెంట్లు ఏమిటని మీకు మచ్చుకు 2 చూపిస్తాను చూడండి. ఎలక్షన్ టైంలో బెగ్గింగ్ మొదలు పెట్టేశావు ఆ కుండబద్దలు, మీ కమ్మ దొమ్మరితనం పోనిచ్చుకున్నావు కాదు అని అంటే ఏమిటి దాని అర్థం? ఎరా ఎల్లో ఫెలో, నీకేమి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ ఇవ్వట్లేదా, అడుక్కుంటున్నావు? ఇవి కామెంట్లు. సరే, కుండబద్దలు అడుక్కుంటోంది, ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి పని చేస్తాడేమో అని ఆశించిన వాళ్ళు మాత్రం పంపిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో నిలబడతాను అని నేను వాళ్ళకి హామీ కూడా ఇచ్చాను. ఈ కుండబద్దలు ఇంతవరకు ఎప్పుడు ఎవరిని సహాయం కోరలేదు. కోరకపోయినా కూడా 7 సంవత్సరాలుగా ఎంత పోరాటం చేశామో మాకు తెలుసు. ప్రతిపక్షాలన్నీ కూడా మూలను కూర్చొని ఉన్న రోజును కూడా కుండబద్దలు ఆగిపోలేదు, అదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. కుండబద్దలు సుబ్బారావు మీద ఎన్నో దాడులు చేసినప్పటికీ, అరెస్టు కాగితాలు ఇంటికి పంపించినప్పటికీ, అరెస్టు చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ, భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా మేము ఎప్పుడూ బెదరలేదు. ఆయన ఎప్పుడు ఏ ఒక్కరిని ఏ తప్పుని విడిచిపెట్టకుండా ఆయన చెప్పటం, ఈ కుండబద్దల్లో వీడియో పెట్టడం జరిగింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా పత్తిపాటి పుల్లారావు మీద కూడా వీడియోలు పెట్టారు, చూసుకోండి ఒకసారి. అలాంటిది ఇప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాం, మీ సహాయం కోరుతున్నాం అంటే అదో పెద్ద తప్పు అయిపోయిందనమాట. ఎలక్షన్ టైంలో రాగానే బెగ్గింగ్ మొదలు పెట్టేశాడు. సరే, కుండబద్దలు అడుక్కుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి తన సొంత జేబులోంచి డబ్బులు తీసి ఏమన్నా ఖర్చు పెట్టి పార్టీని బిల్డప్ చేసి దాని మీదనే ఏమన్నా అందలం ఎక్కాడా? జగన్మోహన్ రెడ్డి కూడా అడుక్కుంటుంది. మచ్చుకు చెబుతాను చూడండి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటండి? ఏమంటారు వాటిని? ఎందుకు వస్తున్నాయి? ఈ ఒక్క పార్టీయే కాదు, అన్ని పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ వస్తూ ఉన్నాయి. దాని విషయం అయ్యి మొన్న కోర్టులో కూడా ఏం జరిగింది మనం చూసాం కదా. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? ఒక్కొక్క పార్టీకి ఇచ్చే చందా. అంటే ఇప్పుడు నా ప్రేక్షకులు కానీ నా అభిమానులు కానీ నాకు ఇస్తున్నది ఏదైతే ఉందో, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, ఇస్తున్నది ఏమైతే ఉందో అదే ఒక పెద్ద మొత్తాల్లో లాట్ అమౌంట్లో కోటాను కోట్ల రూపాయలు పోగేసుకోవటం ఆ పార్టీకి ఫండ్గా. బీజేపీ అదే చేస్తుంది, వైసీపీ అదే చేస్తుంది, టీడీపీ అదే చేస్తుంది. ఏ పార్టీ అయినా చందాల మీదే నడుస్తుంది, ప్రజలు ఇచ్చే చందాల్లో నుంచే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆకు ఎక్కువ చదివాడు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ పెట్టిన విధానంలోనే ఓ పెద్ద ఫ్లా ఉందనే కదా కోర్టు దాకా వెళ్ళింది. అందులో ఏం జరిగింది? క్విడ్ ప్రోకోలు జరిగినాయి. అసలు భారతదేశంలో క్విడ్ ప్రోకో అనే మాటకు ఆద్యుడు ఎవడండి? జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ తండ్రి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈయన కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించుకొని వాటి ద్వారా లంచాలు తీసుకున్నట్టు ఒక పెద్ద
ఉదంతమే నడిచింది. దాని మీదేగా ఆయనకి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంది. ఆయన ఏమన్నా పుణ్యాత్ముడు, మహాత్ముడు, పునీతుడు, గంగా పవిత్ర జల సమానుడు ఏమన్నా అవుతున్నాడా? కానీ మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మెగా కంపెనీలకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇస్తారు. వాళ్ళు ఎలక్టోరల్ బాండ్లు కొని వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు కూడా వాటిని మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నారు కదా. అంటే వీళ్ళు కూడా బిచ్చగాళ్లే కదా. వీళ్ళకు కూడా వాళ్ళు వేసింది భిక్షమే కదా. పార్టీకి చందా ఇచ్చిన దాన్నో, లేకపోతే ఒక మనిషికి అతను నిజాయితీకి మెచ్చి అతన్ని నిలబడతాడు అని ఆశించి ఈ రాజకీయాల్లోకి రావటానికి ఎవరైనా సహాయం చేసిందన్నో భిక్షం అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి కంటే అతి పెద్ద బెచ్చగాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేడు. దేశంలో అయితే పెద్ద పార్టీలు చాలా ఉన్నాయిలే, అవన్నీ నడుస్తూ ఉన్నాయి, జాతీయ పార్టీలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంగతే తీసుకుందాం. నేను మరి రాష్ట్రంలోనే పోటీ చేస్తానంటుంది. అందున చిలకలూరిపేట నుంచి ఎన్నుకున్న నియోజకవర్గం కూడా దరిదాపుగా టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో అక్కడ గెలుస్తానో గెలవనో కాదు, నా వంతుగా రాజకీయాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రశ్నించాలి అనే సదుద్దేశంతో నేను మొదలుపెట్టాను. మరి దీనికి నా ప్రేక్షకులు కానీ, నా అభిమానులు కానీ నాకు ఏదైనా ఇస్తే అది భిక్షం అయిపోయింది. ఇక ఇందులో కమ్మ దొమ్మరితనం అనేది ఎక్కడుందండి? ఏమిటి కమ్మ దొమ్మరితనం అనేది? అసలు ఈ కమ్మ దొమ్మరితనం ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ అభిమానులు కాదా? అసలు ఈ కమ్మరావతిని కానీ, కమ్మ రోనా అని కానీ కరోనా టైంలో ఎవరు ఒక కులాన్ని ఆపాదించి మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా నాయకులు. వీళ్ళందరూ ప్రజలకు మంచి చేస్తారు, అది మనం చెవులు మూసుకొని విని నమ్మాలి. బుద్ధుందా? సిగ్గుందా? అసలు ఒక కులాన్ని అడ్డం పెట్టి ఎవరినైనా తిడటానికి? దళితుల్ని తిడితే అది ఎస్సీ ఎస్టీ కేసు అవుతుందని మూసుకొని కూర్చుంటారు. పక్క కులాలను తిట్టడానికి మాత్రం కులమే కావాల్సి వస్తుంది. ఎంతమంది ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులం నుంచి వచ్చిన నాయకులు? ఎంతమంది ఉన్నారు? అసలు ఎంతమంది ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కమ్మ కులం నుంచి అయ్యారు? ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటే 2 ఉన్నారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కులంలోంచి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది అయ్యారు ఆ కులంలోంచి? వాళ్ళ తండ్రి గారు, దానికి ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, దానికి ముందు ఎంతమంది? విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, ఎంతమంది అయ్యారు? అందరు కలిసి ఏం చేశారండి ఈ రాష్ట్రానికి? ఏమీ చెయ్యలేదు. కాబట్టే కుండబద్దలు తన వంతు సహాయకంగా ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా గట్టెక్కించాలి, వాళ్ళకి ఈ ప్రజలందరికీ సేవ చేయాలనే సదుద్దేశంతో రావటమే కానీ అంతకు మించి ఇందులోకి వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకునే ఉద్దేశాలు మాకేం లేవు. అలా సంపాదించుకునే ఉద్దేశాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి పంచనే సంకనే దూరుంటే ఆయన ఇచ్చేవాడు. ఇప్పుడు పోషిస్తున్నాడుగా అందరినీ. ఆయన అధికారంలో ఉండగా ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపించినందుకు మా మీద కేసులు, చీత్కారాలు, ఈ ట్రోలింగులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఒక్క విషయం ఆలోచించుకోండి. మీ నాయకుడు ఎంత గొప్పోడో తెలుసుకున్న తర్వాత పక్కనోడి సంగతి చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.